కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లిన వారిని రాహువీర్ గా గుర్తించి 25,000 రివార్డు ఇస్తామని వెల్లడించారు. పోలీసులు లీగల్ భయాలు లేకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో సాయం అందిస్తే ఏటా దాదాపు 50,000 మందిని కాపాడవచ్చని చెప్పారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయంపై పార్టీ పరంగా తాము స్పందించబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సొంత ఎమ్మెల్యేలు తమ పార్టీలో లేరని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే న్యాయస్థానాలకు వెళ్లవచ్చని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆదాయం కోసం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వ ఆస్తులు అమ్మకాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ట్వీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేయనుంది. సభ్యులుగా 9 మంది అధికారులున్నారు. రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సిపి సాయి చైతన్య పిలుపునిచ్చారు. కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశమని ఆయన పేర్కొన్నారు. గ్రూప్ 3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక పోస్ట్ వెరిఫికేషన్ కోసం పెండింగ్లో ఉన్నట్లు తెలిపింది. మరో 15 పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామంది. రేషన్ కార్డుదారులు ఈ నెల 31లోగా ఈ కేవైసీ చేయించుకోకపోతే సన్నబియ్యం నిలిపివేస్తారనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. ఈ కేవైసీ తప్పనిసరి అని, అయితే దీనికి తుది గడువు ఏమీ లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర తెలిపారు. బియ్యం పంపిణీని ఆపబోమని స్పష్టం చేశారు. కార్డులో ఉన్న పేరు వారు ఒక్కసారైనా రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు ఐరిష్ ఇవ్వాలని సూచించారు. నేరమయ జీవితం మనిషిని 4 గోడల మధ్య బందీని చేస్తుందని, విశాల సమాజం మధ్య జీవించడంలోనే మనుషుల జీవితాలకు సార్థకత లభిస్తుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. గురువారం ఆమె న్యాయసేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధతో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.